ఒక నిమిషం. ఇది ఒక నిమిషం మీకు చెప్పి ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఆ ఫోటో తీసిన తర్వాత మీకు డీటెయిల్స్గా బ్రీఫ్ చేస్తాము. ఇదేంటంటే మన స్టేట్లో 4 చోట వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ మనకు స్టేట్లో ప్రొడ్యూస్ చేసే మున్సిపల్ వేస్ట్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి నెల్లూరు, కాకినాడ, కడప, కర్నూలు 4 ప్రాంతాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కోసం ఆల్రెడీ మనం టెండర్లు పిలిచి టెండర్లు ఫైనలైజ్ అయినాయి. దానికి సంబంధించిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్చేస్ చేయడం జరుగుతుంది. ఆ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ మనం ఈరోజు సైన్ చేస్తున్నాము. ఈ 4 ఏజెన్సీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారు. ఆ ఎంఓయూలు వాళ్ళు ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత మీకు డీటెయిల్డ్గా మినిస్టర్ గారు ఈ యొక్క ఎంటైర్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ నెల్లూరు. సో నెల్లూరు జిండాల్ అండ్ SPDCL CGM and Jindal representative. They will be exchanging the MOU for Nellore. CGM వచ్చారు. జిందాల్ ఫుల్ పేరు ఏంటి కంపెనీ పేరు? కడప. ఓకే. నెక్స్ట్ వన్ కడప. EPDCL CGM and Anthony Lara company. కడప కదా. సో నెక్స్ట్ వన్ ఈస్ కడప. ఇక్కడే యాంటనీ లోరా కంపెనీ అండ్ SPDCL CGM. So next one Kakinada. ఇది EPDCL CGM and Jindal Waste Energy Company. Same. కర్నూలు వచ్చేసి ఆంటోనీ లాగా and fourth one is Kurnool. ఇది Anthony Lara and SPDCL CGM. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం. మీకు అందరికీ తెలుసు మనకు ఈ మున్సిపల్ వేస్ట్ అనేది మన రాష్ట్రంలో ఇప్పటికే లాస్ట్ 1.5 ఇయర్లో కూడా రాష్ట్రంలో ఉన్న లెగసీ వేస్ట్ అన్నీ కూడా 100% రెమెడియేట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మన దగ్గర ఉన్న 85 lakh మెట్రిక్ టన్ లెగసీ వేస్ట్ని October 2కి పూర్తి చేయమని చెప్పడం జరిగింది. మన డిపార్ట్మెంట్ October 2 నాటికి 85 lakh మెట్రిక్ టన్ పూర్తి చేయడం జరిగింది.
తర్వాత మనకు రీసర్వే ద్వారా ఇంకొక 32 వేల మెట్రిక్ టన్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి కూడా ఇప్పుడు ప్రాసెసింగ్ నడుస్తుంది. ఆల్మోస్ట్ 15 lakh మెట్రిక్ టన్ కంప్లీట్ అయినాయి. ఇంకొక 15 lakh కూడా ఈ జనవరి ఎండ్ కల్లా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఒకవైపు మనం లెగసీ వేస్ట్ రెమెడియేట్ చేసినప్పుడు కొత్తగా మనం ప్రొడ్యూస్ చేస్తున్న వేస్ట్ ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ డంప్ సైట్కి వెళ్ళి అక్కడ డంపింగ్ అయి లెగసీ తయారు కాకూడదు. అలా చేయాలంటే ప్రొడ్యూస్ చేస్తున్న వేస్ట్నే ప్రతిరోజు కూడా ఆ ఒక వేస్ట్ని మనం ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు మున్సిపల్ వేస్ట్లో ముఖ్యంగా కొన్ని సాలిడ్ మెటీరియల్స్ ఉన్నాయి, దానిలో కొన్ని వెట్ టు డ్రై అవన్నీ ఉంటాయి. దీన్నే ప్రాసెసింగ్ చేయడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. దాన్ని సెగ్రిగేట్ చేయడము, బయోసీబీజీ తయారు చేయడము, ఎంఆర్ఎఫ్ ద్వారా దానిలో రికవర్ చేయడం అవన్నీ ఉంది. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ టెక్నాలజీస్. అంటే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే దానిలో బోత్ మిక్స్డ్ వేస్ట్ అంటే వెట్ టు డ్రై రెండు కూడా కలిపిన వేస్ట్ ఏదైతే ఉన్నాయో దీన్ని అక్కడే ఒక ఇంధనంగా మనం వాడుకోవచ్చు. ఆ ఇంధనంగా వాడుకుంటే దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయవచ్చు. మన రాష్ట్రంలో ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నం 2 చోట మనకు 2 ప్లాంట్స్ అంటే గుంటూరులో 20 మెగావాట్ కెపాసిటీతో, విశాఖపట్నంలో 15 మెగావాట్ కెపాసిటీ జిండాల్ ద్వారా 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. దీని ఆధారంగానే రాష్ట్రం మొత్తం కూడా ఆల్మోస్ట్ 7,500 మెట్రిక్ టన్ వేస్ట్ పర్ డే మన రాష్ట్రంలో మున్సిపల్ ప్రాంతంలో జనరేట్ అవుతుంది. సో దీన్నే పకడ్బందీగా మనం చేయాలంటే సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ తయారు చేయాలి. ఈ యొక్క ప్లాంట్కి మనం వేస్ట్ కూడా ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరీ దూరంగా ఉన్న మున్సిపాలిటీ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకు ఎకనామిక్ వైబిలిటీ ఉండదు. కాబట్టి మనం ఏం చేసామంటే రాష్ట్రం మొత్తం కూడా మ్యాక్సిమం ఒక 80 నుంచి 100 కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉన్న మున్సిపాలిటీని అన్నింటినీ మ్యాప్ చేసి సూటబుల్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి 6 ప్రాంతాల్లో నెల్లూరులో దొంతలి అనే ప్లేసులో, అలాగే కాకినాడ దగ్గర రామేశ్వరం, కడప దగ్గరే కొలుమలపల్లి, కర్నూలు దగ్గరే గార్వేయపురం అని 4 ప్లస్ విజయవాడ దగ్గర ఇంకొకటి ఇబ్రాహీంపట్నం దగ్గరే, అలాగే తిరుపతి దగ్గర దుర్గ సముద్రం, ఈ యొక్క 6 చోట ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనిలో 4 టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేసి అగ్రిమెంట్లు అయినాయి. తర్వాత దీనిలో అగ్రిమెంట్ ఏంటంటే మనం ఒక అగ్రిమెంట్ చేస్తాము. రెండోది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ పర్చేస్ చేయడం జరుగుతుంది. అది కూడా ఆల్రెడీ ఏపీఆర్సీ ఫిక్స్ చేసిన రేట్ ఆధారంగానే ఆ పర్చేస్మెంట్ కూడా జరుగుతుంది. ఆ పర్చేస్ అగ్రిమెంట్ ఇప్పుడు ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ 4 కంపెనీలతో సైన్ చేయడం జరిగింది. దీనిలో నెల్లూరులో వచ్చేసి 12 మెగావాట్ కెపాసిటీ ఉంటుంది. యావరేజ్గా అక్కడ 600 టన్ పర్ డే అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే కాకినాడ దగ్గర 15 మెగావాట్ కెపాసిటీ ఉంది. ఇంచుమించి 950 to 1000 టన్ పర్ డే వేస్ట్ అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే కడపలో కూడా 15 మెగావాట్, అక్కడ కూడా 750 నుంచి 800 వరకు టన్ వేస్ట్ అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే కర్నూలులో కూడా 15 మెగావాట్ 750 to 800 టన్ పర్ డే యూజ్ చేస్తున్న కెపాసిటీ ఉన్న ప్లాంట్స్ పెడుతున్నాం అక్కడ. సో ఇవి ఈ 4కు సంబంధించి ఇంకొక 2 డిపిఆర్ స్టేజ్లో ఉంది. అది కూడా మనం పీపీపీ మోడల్లో వెళ్ళడానికి ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇది కూడా త్వరలోనే ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఇవి ఒక చాలా అంటే మన స్టేట్లోనే భవిష్యత్తులో వేస్ట్ ఎక్కడ కూడా వేస్ట్ డంబు లేకుండా, చెత్త కుప్పలు లేకుండా, పూర్తిగా చెత్త కుప్ప లేని ఒక రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చాలని ముఖ్యమంత్రి గారు కూడా మన సాసా ప్రోగ్రాంలు కూడా ప్రతి నెల మనం చేస్తున్న కార్యక్రమాల్లో కూడా ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. దానికి కావాల్సిన ప్రిపరేటరీ వర్క్స్ ఇవన్నీ కూడా. సో ఈ రకంగా మనం ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి మరి డీటెయిల్డ్గా, ఎందుకంటే ఇది మీకు తెలుసు, ఇది అంతా మేము ఇప్పుడు ఈరోజు చేస్తున్నాము, కానీ ఇది అంతా ఈజీగా చేసే కార్యక్రమం కాదు. దీనిలో చాలా అప్రూవల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఎన్జీటీ నుంచి, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ల్యాండ్ ఐడెంటిఫై చేయడము. ఆ ల్యాండ్ ఐడెంటిఫై చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతులనే కానీ అక్కడ ఉన్న జనాభాని అందరినీ ఒప్పించడం చాలా ఉంది. దీనిలో మినిస్టర్ గారు ప్రతి ఒక్క సైటు గురించి కూడా ఒక 100 సారి లోకల్ స్థానికంగా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడుకోవడము, రైతులతో మాట్లాడుకోవడం, కలెక్టర్తో రివ్యూలు చేసుకోవడము, డిపార్ట్మెంటల్ కోఆర్డినేట్ చేయడం అవన్నీ జరిగింది. లాస్ట్ 6 months దీనికి లాట్ ఆఫ్ ఎఫర్ట్ వీ హ్యావ్ డన్ దట్. ఐ రిక్వెస్ట్ మినిస్టర్ టు కైండ్లీ స్పీక్ ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్. అందరికీ నమస్కారాలండి. మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క డిపార్ట్మెంట్ చేసే అనేక విధులలో
ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్. అంటే ఇళ్ళలో నుంచి వచ్చే ప్రతిరోజు వచ్చే వేస్ట్ కావచ్చు, కమర్షియల్ షాప్స్ నుంచి కమర్షియల్ ఏరియా నుంచి వచ్చేది కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్ వచ్చే వేస్ట్ కావచ్చు, ఏదైతే వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్ని ప్రతిరోజు దాన్ని యాక్చువల్గా ట్రీట్ చేసి బయటికి పంపించాలి. కానీ గత ప్రభుత్వం చెత్త పన్ను ట్యాక్స్ కలెక్ట్ చేసింది. కానీ 85 లక్షల లెగసీ చెత్తని కుప్పలుగా పేర్చేసిపోయింది. 85 లక్షలు. అయితే 2024 గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్కి ఒక ఆర్డర్ వేశారు. 2025 అక్టోబర్కి 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేయాలని. మా అధికారులు 85 లక్షలు పూర్తి చేయటమే కాకుండా ఆ 85 లక్షలు గ్రౌండ్ లెవెల్, దానికంటే కింద మళ్ళీ ఒక 30 lakhs ఉంది. 85 లక్షలు చేయటమే కాకుండా 93 లక్షలు పూర్తి చేశారు. నిజంగా వాళ్ళందరినీ మళ్ళా మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏదైతే గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉందో దాన్ని కూడా వీలైనంత వరకు జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఎండింగ్కి పూర్తిగా తొలగించేదానికి చేస్తున్నారు. ఇది బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా 100% 123 మున్సిపాలిటీలో లెగసీని చేస్తారు. అయితే ఈ లెగసీ పేరుకోకుండా ఉండటానికి, ఏ రోజుకు వచ్చింది ఆ రోజు డిస్పోజ్ చేయటానికి 2014-19లో ఈ శాఖ నేనే మంత్రిని. ఆ రోజు నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు స్టడీ చేశా. సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలా అనేక కంట్రీలు చేస్తే ఆ కంట్రీలంతా ఏంటంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే వచ్చిన వేస్ట్ అంతా ఆ ఎనర్జీ ప్లాంట్స్లో చేస్తే దాంట్లో నుంచి యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి సిస్టమ్ను ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి వివరించడం, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ రాష్ట్రంలో 10 ప్లాంట్లు పెట్టమని ఆదేశించారు. 10 ప్లాంట్ని యాక్చువల్గా ముందుకు తీసుకున్నాం. అందులో 2 ప్లాంట్లు అయితే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి 2019 ప్రభుత్వం మారేటప్పటికి. గత ప్రభుత్వం ఆ 2 ప్లాంట్లు మాత్రం కంప్లీట్ చేసి మిగతా 8 ప్లాంట్లు క్యాన్సిల్ చేసింది. నిజంగా 8 ప్లాంట్ పూర్తి అంటే 85 లక్షల చెత్త ఉండేది కాదు. ఈరోజు విశాఖపట్నం ప్లాంట్ తీసుకుంటే రోజు 1400 టన్నులు వేస్ట్ తీసిపోయి ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు. అది బర్న్ అయిపోతుంది, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. గుంటూరులో ఉండే ప్లాంట్లో కూడా రోజు 1400 టన్నులు వేస్తున్నారు. అటు విజయవాడ చెత్త, గుంటూరు చెత్త, పక్కనున్న కొన్ని మున్సిపాలిటీ చెత్త, అది కూడా దాంట్లో ఏంగానే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా ఆ 8 ప్లాంట్ కూడా వచ్చిందంటే ఈ రాష్ట్రంలో వస్తున్న రోజు 7500 టన్నులు, 7000 టన్నులు ఏ రోజుకి ఆ రోజు యాక్చువల్గా బర్న్ అయిపోయేది. కానీ గత ప్రభుత్వం చేయలా. అంటే ఒక అవగాహన లేకుంటే తెలుగుదేశం ప్రభుత్వం మేం చేశాం కాబట్టి చేయకూడదనో ఆ ప్లాంట్లు ఆపారు. అయితే ఈ ప్రభుత్వ రంగానే మళ్ళా ముఖ్యమంత్రి గారు వెంటనే వాటిలన్నింటినీ రివైజ్ చేసి స్టార్ట్ చేయమని ఈరోజు 6 ప్లాంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నారు. దానికి గాను నెల్లూరు 12 మెగావాట్లు, కాకినాడలో 15 మెగావాట్లు, కడపలో 15 మెగావాట్లు, కర్నూలులో 15 మెగావాట్లు, 4 ప్లాంట్లు అయితే టెండర్ అయిపోయి ఈరోజు ఎవరైతే ఈ జిందాల్ కంపెనీ, ఆంటోనీ లా 2 కంపెనీలు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో ఎంఓయూ చేసుకున్నారు. అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేజ్ చేసే విధంగా. గుంటూరు ప్లాంట్ యొక్క ఏదైతే ఉందో 1400 టన్నులు, గుంటూరులో దాదాపు గుంటూరు, విజయవాడ, అదేవిధంగా మచిలీపట్నం, బందర్ అంతా తీసుకుంటే 2400 పైన వస్తుంది. అందుకని మరొక ప్లాంట్ విజయవాడలో పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. విజయవాడలో ప్లాంట్ వస్తే విజయవాడ, అటు ఉయ్యూరు, మచిలీపట్నం, గుడివాడ అక్కడి నుంచి వచ్చేదంతా ఆ ప్లాంట్కి వస్తుంది. అప్పుడు గుంటూరు ప్లాంట్కి వచ్చేళ్ళకే బాపట్ల కావచ్చు, తెనాలి కావచ్చు, ఒంగోలు వరకు వచ్చేదంతా వస్తుంది. అదేవిధంగా నెల్లూరులో వచ్చే ప్లాంట్కి అయితే నెల్లూరు, ఆ సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీసు, కర్నూలులో వచ్చేదైతే కర్నూలు, కడప, అనంతపురం 3 మున్సిపాలిటీసు, సరౌండింగ్స్లో ఉన్న మున్సిపాలిటీస్లో వచ్చేదంతాను.
కాకినాడ అయితే కాకినాడ, రాజమండ్రి సరౌండింగ్ మున్సిపాలిటీస్ ఈ విధంగా రోజు వచ్చే 7,500 టన్నులలో 7,000 టన్నులు ఈ ప్లాంట్లకు పోతుంది. ఈ ప్లాంట్లకు పోతే కేవలం 500 ఉంటుంది. 500 డిఫరెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2014-19లో చైనాలో 365 ప్లాంట్లు ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ. వాటిలో కొన్నిటి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, కొన్నిటి బర్న్ చేసేవాళ్ళు. ఈరోజు 1000 ప్లాంట్లు ఉన్నాయి. అదేవిధంగా జపాన్లో కూడా ఆ రోజు తీసుకుంటే దాదాపు 200 ఉన్నాయి. ఈరోజు 1100 ప్లాంట్లు ఉన్నాయి. సో ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈరోజు వేస్ట్ ఎనర్జీనే ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు. అందువల్ల మన రాష్ట్రంలో కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ ప్లాంట్లు పెట్టమని ఆదేశించారు. ఖచ్చితంగా ఈ ప్లాంట్లన్నీ 2 సంవత్సరాల్లో పూర్తవుతాయి. ఎందుకంటే ఇది చేయాలంటే అనేక పర్మిషన్లు కావాలి. అటు ఎన్జిటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, ఎలక్ట్రిసిటీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవాలి, ల్యాండ్ ప్రాబ్లం చూసుకోవాలి, పొల్యూషన్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. అందువల్ల రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వచ్చే మున్సిపల్ ఏరియాలోను, మున్సిపల్ ఏరియాకు దగ్గరగా ఉండే పంచాయతీలు కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు. మున్సిపాలిటీకి దగ్గరలో ఉండే పంచాయతీలో చెత్త కూడా తీసుకొచ్చి వీటిల్లో నేసి మీరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయమన్నారు. ఆ విధంగా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ 7,500 టన్నుల్లో 7,000 ప్లస్ దగ్గరున్న పంచాయతీల్లో కూడా మరొక 500, మొత్తం 7,500 టన్నులు ఈ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ద్వారా పోతుంది. ఎక్కడ కూడా లెగసీ అనేది రాష్ట్రంలో లేకుండా, చెత్త కుప్పలు అనేవి లేకుండా చేయటమే ఈ యొక్క కార్యక్రమం. ఈ విధంగా చేస్తున్న మా యొక్క అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అన్నీ పీపీపీ మోడల్లో పోతున్నామండి. మనం కేవలం ల్యాండ్ మాత్రం ఇస్తున్నాం. ల్యాండ్ మాత్రం మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఇవ్వటంలా వాళ్ళే 350 నుంచి 400 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఈచ్ ప్లాంట్కి సుమారుగా 350 నుంచి 400 కోట్లు అవుతుంది. ఎవరైతే పీపీపీ వాళ్ళు ముందుకు వస్తున్నారో వాళ్ళే పెట్టుకుంటున్నారు. మొత్తం ఎలక్ట్రిసిటీ కొనటం మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొంటుంది. థ్యాంక్ యూ. మనం డెలివరీ మాత్రమే చేస్తామండి. వాళ్ళకేమీ టిప్పింగ్ ఫీజు ఇవ్వటం లేదు. టిప్పింగ్ ఫీజు ఏమి ఇవ్వటం లేదు. ఓన్లీ చెత్త మాత్రం డెలివరీ చేస్తున్నాం. కొన్ని దగ్గర టిప్పింగ్ ఫీజు అని పెట్టుకున్నారు యాక్చువల్గా, కొన్ని రాష్ట్రాల్లో టిప్పింగ్ ఫీజు. మన దగ్గర మాత్రం టిప్పింగ్ ఫీజు లేకుండా ల్యాండ్ మాత్రం ఇస్తున్నాం. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ లైన్ ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు చెత్త పన్ను లేదు, అది మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తాం. ఏది పవర్ ఛార్జెస్ తగ్గుతాయి, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఒక్క నిమిషం నేను చెప్తాను, ఏదైనా ఒక ప్రాజెక్ట్ రావడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ 1.5 year ఏదైతే సోలార్ కానీ విండ్ కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం 2 years పడుతుంది. ఇప్పుడు నేను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇస్తే వాళ్ళు 2 years అగ్రిమెంట్లో పెట్టుకున్నారు. అందువల్ల మరొక సంవత్సరం ఆగండి, అన్నీ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో 100కి 100 రూపాయలు జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ 2 రకాలండి యాక్చువల్గా వేస్ట్లో. ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లలో జనరల్గా ఈరోజు మీరు సింగపూర్ తీసుకున్నా, సౌత్ కొరియా తీసుకున్నా, రష్యా తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా 2 రకాలు ఉంటుంది. జనరల్ వేస్ట్, రీయూజబుల్ అని. అంటే ఏదైతే మనం ప్లాస్టిక్ కానీ రీయూజబుల్ చేయగల సపరేట్ చేస్తారు, మిగతా జనరల్ వేస్ట్ అంతా చేస్తారు. ఇప్పుడు మనం పెట్టే ప్లాంట్లలో జనరల్ వేస్ట్ మొత్తం తీసుకుంటారు వాళ్ళు. జనరల్ వేస్ట్ రీయూజబుల్ ఉంటే అది ముందే సెగ్రిగేట్ చేసి దాన్ని రీయూజబుల్గా వాడతాం. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. ఈరోజు ఏదైతే మార్కెట్లో వచ్చే వేస్ట్కి దానికి యాక్చువల్గా ఒక 7 ప్లాంట్లు యాక్చువల్గా టెండర్ పిలుస్తున్నాం మార్కెట్లలో వచ్చే వేస్ట్. అదేవిధంగా చికెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో దానికి యాక్చువల్గా 3 ప్లాంట్కి యాక్చువల్గా టెండర్లో పిలుస్తున్నారు. అదేవిధంగా ఈ వేస్ట్ మీరు ఏదైతే అడిగారో, ఫస్ట్ ఈ వేస్ట్ విశాఖపట్నం,
విజయవాడ తిరుపతి ఈ మూడిట్లో పెట్టి చేస్తున్నాం. ఈ విధంగా ఈ వేస్ట్ కానీ ప్లాస్టిక్ వేస్ట్ కానీ చికెన్ వేస్ట్ కానీ వీటన్నిటికి కూడా ప్లాంట్స్కి యాక్చువల్గా వాళ్ళకి ల్యాండ్ ఇస్తున్నాం. యాక్చువల్గా సిఎన్డి వేస్ట్ యాక్చువల్గా ఏదైతే బ్రిక్ ఇల్లు కట్టేటప్పుడు పాల్గొడతారో ఆ వేస్ట్ అన్నిటికీ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఆల్రెడీ 2014-19లో ఎస్టాబ్లిష్ చేసాం. అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వక దానికి టిప్పింగ్ ఫీజు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వక విశాఖపట్నంలో 1,90,00,000, విజయవాడలో కూడా 1,50,00,000 బాకీ పెట్టడం వల్ల వాళ్ళు ఆపేశారు. ఎవరు? ఆ ప్లాంట్లు. మళ్ళా మనం వాళ్ళని పిలిచి వాళ్ళందరినీ పిలిచి అగ్రిమెంట్ని రివైజ్ చేసాము. వాళ్ళు ఒక 2 నెలల్లో అటు తిరుపతి, విజయవాడ అండ్ విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.